హలో అండి. చూస్తున్నారు కదా! ఈ కనిపిస్తున్న మొక్క అయితే ఉత్తరాయణి మొక్క అనమాట. దీనివల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయండి. మెయిన్‌గా పక్షవాతం వస్తుంది కదండీ! వచ్చిన ఒక 3, 4 డేస్‌లో ఈ ఆకులతో పాటు మిరియాలు కూడా నూరి చిన్న చిన్నగా బాల్స్ చేసి ఇస్తే, రోజు ఇస్తే అది త్వరగా కంట్రోల్ అవుతుందంటండి. సో, మ్యాక్సిమం ఉన్నవాళ్ళు ఇలా ఈ మెడిసిన్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ గింజల్లో చాలా వైటమిన్స్ అయితే ఉంటాయండి. అవి చాలా మంచిదనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది చెట్టు ఉంటుంది కదండీ! దీన్ని పిప్పి పన్ను వస్తుంది కదా! ఈ రసం కానీ, ఆ పిప్పి పన్నులో కానీ వేస్తే దాంట్లో ఉన్న పురుగులు అవి చనిపోతాయంట. పంటి నొప్పి నుంచి కూడా మనకి రిలీఫ్ అయితే వస్తుందంట. చెట్లన్నీ చూసారా మొత్తం అంతా ఈ నీళ్ళతోటి మొత్తం అంతా ఎలా ఉందో. మనం ఏంటంటే వినాయక చవితికి ఈ ఆకులు పత్రి కింద యూజ్ చేస్తాం. అంటే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకు అనమాట. కీళ్ళ నొప్పులకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ముద్దగా నూరి ఆ నొప్పిపై కడితే రిలీఫ్ అయితే వస్తుందంటండి. బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుందంటండి. బ్రెయిన్‌లో క్లాట్స్ అవి తగ్గిస్తుందటండి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా తరచుగా జ్వరం వచ్చిన వాళ్ళకి ఇది మంచి మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. బాయ్.